రూపాన్నైతే మేము సంవత్సరానికి ఒకసారి కోటలో నుంచి బయటకొచ్చి దర్శనమిస్తుంది. మిగిలిన టైంలో అమ్మవారి పటం రూపంలో మాకు గుడిలో దర్శనం ఉంటుంది. ఎల్లవేళలా మా సుగుటూరు గంగమ్మ తల్లి పుంగనూరుకి కాపలాగా ఉండి ఆమె చల్లని చూపులతో మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తుందని నమ్ముతారు. దానికి తగ్గట్టుగానే ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదిగో మన అమ్మవారి దగ్గరికైతే వచ్చేసాం. మాతో పాటుగా మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే దర్శనం చేసుకొని అయితే కోట వెనక వైపు నుంచి ఇలా ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో అయితే మేము బయటకైతే వచ్చేసాము. చూసారా, అప్పుడే క్యూ లైన్ ఎంత చిన్నగా ఉంది, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. డే పెరిగే కొద్దీ అంటే ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇంకా రష్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అందుకనే మేము మార్నింగ్ దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసాము. ఇంకా అడుగడుగున భక్తులకు ఏ కొదవ లేకుండా అన్ని ఏర్పాట్లు విత్ మెడికల్ క్యాంప్తో సహా అన్నీ కండక్ట్ చేశారు. ఇదిగోండి, అమ్మవారి విగ్రహం బదులు పటము ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ పెట్టారు చూడండి అమ్మవారి పటము. ఇలా రెడీ చేశారు గుడిని. తర్వాత అమ్మవారి కోటలో నుంచి ఈవినింగ్ టైం కల్లా గుడిలోకి వచ్చేస్తారు. ఊరేగింపు తర్వాత వేపాకుని మించిన మందు లేదు, అంబలికి మించిన విందు లేదు అన్నట్టుగానే అంబలి ఖచ్చితంగా దొరుకుతుంది. మాకు అంబలి ఇచ్చారు. అలాగే మునగాకు తాలింపు, అలసందులు ఇలా రకరకాల ప్రసాదాలు